క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. బంగారు ఆభరణాలపై ప్రతి గ్రాముకు 600 రూపాయల వరకు తగ్గింపు. డైమండ్ స్టోన్ విలువ మీద 20% వరకు తగ్గింపు. ఈ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకునే సౌకర్యం కలదు. తనిష్, కర్నూల్ రోడ్, ఒంగోలు. నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా వైద్య సేవలు అందుతున్నాయని జిల్లా రెవెన్యూ అధికారి చినబోబులేస్ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి టి వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన శుక్రవారం జీజీహెచ్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చినబోబులేస్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఆదేశాల మేరకు ఆసుపత్రిలో అందుతున్న సేవలను సంయుక్తంగా పరిశీలించామని తెలిపారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, శానిటేషన్ నిర్వహణ తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించినట్టు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు పేషెంట్లను కూడా వారు విచారించగా వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయని, భోజనం మరియు వసతి సదుపాయాలు కూడా బాగున్నాయని వారు తెలిపినట్టు చెప్పారు. ఆసుపత్రిలో సప్తవర్ణాల పేరుతో ప్రతిరోజు బెడ్ క్లాత్ మార్చే విధానాన్ని అమలు చేస్తున్నారని, ఈరోజు తనిఖీ సమయంలో ఫ్రైడేకు సంబంధించిన క్లాత్ కూడా సక్రమంగా ఉన్నట్లు గమనించామని తెలిపారు. డ్రింకింగ్ వాటర్ సమస్య కొద్దిగా ఉన్నట్లు గుర్తించామని, దానిని వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు సూచించినట్లు తెలిపారు. మందులు పంపిణీ చేసే గదులను కూడా పరిశీలించగా ఎలాంటి మందులు ఎక్స్పైరీ తేదీకి దగ్గరగా లేవని తెలిపారు. ఆసుపత్రిలో ఎలాంటి లోపాలు కనిపించినా ఫిర్యాదు కేంద్రాన్ని సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం మాణిక్యరావు, సిఎస్ఆర్ ఎంఓ మాధవీలత, అద్దయ్య తదితరులు పాల్గొన్నారు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ప్రైవేట్ హాస్పిటల్ కన్నా బాగుందా? వెరీ గుడ్. మందులు, ఆహారం, మంచినీళ్ళు, చూసే పరిసర ప్రాంతాలు, మీకు నర్సింగ్ స్టాఫ్ వీళ్ళంతా అనుకూలంగా ఉన్నారు. మంచి ఫీడ్బ్యాక్. ఏమైంది అంటే క్లీనింగ్ అనేది బాగా చేసుకుంటున్నారు. ఇంటి దగ్గర లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఇంకా సౌకర్యాలు ఉంటాయి. వసతి డబ్బులు ఖర్చు అవుతాయి. డబ్బులు ఖర్చు తర్వాత బాగుంటే చాలు. ఏ డాక్టర్ గారు కట్టకట్టింది? పేర్లు బాగుంది. బాగా చూసుకుంటున్నారా డాక్టర్? ఏమైంది నీకు? రాట్లేసారా? ఎన్ని రోజులైంది? అంటే చేరినప్పటి నుంచి ఇంతవరకు ఇక్కడ జాయిన్ మనం అసలు రాలేదు, నేరుగా వచ్చి అక్కడ ఏమంటుంది? కూడా బయట పంపించుకోవా? పేషెంట్ కూడా కనుక్కుంటాడు. అదే కదా మార్చారనేది తెలుస్తుంది సార్. ఇట్ వాస్ గుడ్. డాక్యుమెంటెడ్ కదా, ఓపెన్ డాక్యుమెంటెడ్. మేడం 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 కొంచెం మందులు ఏమైనా బయటికి రాసిస్తున్నారా? లేదు కదా. మధ్యాహ్నం భోజనం ఇది బాగా
మారుస్తున్నారా ఏ రోజు కాదు ఇది కూడా మార్చేనా సార్ ఐడియా మేము ఏపీ వేసి ఉంటారు అంటే ఇది 3 రోజుల నుంచి బాగానే మేడం మేడం కిందకి వస్తే సార్ హాస్పిటల్ అన్ని వాట్స్లో అదే ఫీడ్బ్యాక్ వస్తుంది సార్ చాలా బాగుంది ఎక్కువ పబ్లిక్ వచ్చే దగ్గర ఉంటుంది సార్ కింద 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 ర్యాంప్ అందరూ సార్ అక్కడ నుంచి ఫుల్ చెప్పండి త్వరగా ఇస్తాను సార్ సార్ పైది ఏంటంటే వాటర్ లాగింగ్ ఏసీలు వచ్చినాయా ఇంకా ఇది రావాలా ఏసీలు అవును సార్ మేడం 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 ఎవరు డెలివరీ అయిన వాళ్ళు లేబర్ వద్దులేండి సార్ కానీ మాకు ప్లేస్ లేకుండా ప్రభుత్వ సర్వజన వైద్యశాల క్యూ పద్ధతి పాటించవలసినదిగా అంత బాగా రెస్పాన్స్ ఎందుకంటే ఎక్కడ నిబంధన చాలా మంచి ఎక్కడ పోతే మన హాస్పిటల్ కానీ వైద్యం బాగా జరుగుతున్నట్టుగా మనకి తెలుస్తుంది కదా ఎక్కడన్నా లేట్ అయినా ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేస్తుంటారా మా వస్తువులు పోయినాయని లేకపోతే నేను తెచ్చుకున్న ట్యాబ్లెట్లు మిస్ అయినాయి సెల్ ఫోన్స్ ఎక్కువగా సెల్ ఫోన్ సార్ సెల్ ఫోన్ అదే టాపిక్ కాదు సౌకర్యాలు సెల్ ఫోన్ ఇక్కడ ఏం కనిపిస్తున్నది ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ఇక్కడ ఇచ్చారు క్యూ పద్ధతి పాటించవలసినదిగా మనవి. వయోజనులకు ప్రత్యేకమైన క్యూలై కౌంటర్ 1లో ఏర్పాటు చేయడం ఎక్కడ కూర్చొని చూడొచ్చు మానిటరింగ్ భాస్కర్ సార్ నట తెలుస్తూనే భాస్కర్ సార్ విజయ భాస్కర్ సార్ మంచి మానిటరింగ్ సార్ 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 మీరే ఒంగోలులో ప్రతిష్టాత్మకమైన హాస్పిటల్ రిమ్స్ ఇక్కడ రోగులకు అందుతున్నటువంటి సౌకర్యాలు తర్వాత
వాళ్లకు డాక్టర్లు ఇస్తున్నటువంటి ట్రీట్మెంటు, తర్వాత మెయింటెనెన్సు, వీటన్నిటినీ ఇన్స్పెక్ట్ చేయమని గౌరవ కలెక్టర్ గారు నన్ను ఆదేశించి ఉండగా అన్ఎక్స్పెక్టెడ్గానే నేను డిఎంఎన్హెచ్ఓ గారు ఈ హాస్పిటల్ని విజిట్ చేయడం జరిగింది. హాస్పిటల్లో జనరల్ వార్డ్స్, అది ఆర్థోపెడిక్ వార్డు, మెడికల్ వార్డు, గైనిక్ వార్డు, సర్జరీ వార్డు అన్నీ స్వయంగా డిఎంఎన్హెచ్ఓ గారితో కలిసి పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా ఆర్థోపెడిక్ వార్డులో అయితే 4 పేషెంట్లను మేము ఫీడ్బ్యాక్ అడిగాం. ఇక్కడ అందుతున్నటువంటి ట్రీట్మెంట్ చాలా క్వాలిటీగా ఉంది, వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నటువంటి సౌకర్యాలు చాలా బాగున్నాయి. అంటే వాళ్ళు అందిస్తున్న ఫుడ్డు, తర్వాత వాళ్ళు టయానికి ఇస్తున్నటువంటి మందులు, ఇంకా అవసరమైతే ఫ్లూయిడ్స్ కూడా ఎక్కిస్తున్నారు అని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా టంగుటూరు నుంచి వచ్చిన ఒక అమ్మాయి అయితే ఇంత బాగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ అక్కడికంటే బెటర్ ట్రీట్మెంట్ ఇక్కడ మేము రిసీవ్ చేసుకుంటున్నాం అని చాలా సాటిస్ఫాక్షన్ మళ్ళీ హైలీ ఎడ్యుకేటెడ్ అమ్మాయి చెప్పడం జరిగింది. నిజమా కాదా అని మేము క్రాస్ చెక్ చేసుకుంటే కూడా వార్డుల్లో ప్రొవైడ్ చేసినటువంటి ఫెసిలిటీస్ బాగా ఉన్నాయి. అంతేకాకుండా అక్కడ ఉన్న స్టాఫ్ నర్సులు పేషెంట్లను చూసుకునే విధానం, టయానికి మందులు ఇస్తునే విధానం చాలా చక్కగా ఉంది. ఎక్కడ ఏమాత్రం కోపడకుండా టయానికి మాకు మందులు ప్రొవైడ్ చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. ఈ లోపల హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు మీటింగ్లో ఉండి మాతో జాయిన్ అయ్యారు. ఆయనతో పాటు కొన్ని వార్డులు చూసాం. ముఖ్యంగా బెడ్స్ అయితే ఏ రోజు ఆ రోజు సప్తవర్ణాలు అనే స్కీమ్ కింద పేషెంట్లు ఉపయోగించేటువంటి బెడ్లలో బెడ్షీట్స్ ఏ రోజుకు ఆ రోజు మార్చి శుభ్రంగా పెడుతూ ఉన్నారు. మేము ఈరోజు ఫ్రైడే అని వచ్చాం. ప్రతి బెడ్ పైన ఫ్రైడే అనేటువంటి వైట్ బెడ్షీటే ఉంది. మేము వస్తున్నామా అందుకనే ఈ విధంగా చేశారా అని కూడా ఒకరిని క్రాస్ చెక్ చేశాం. లేదు సార్, ఎవ్రీడే చేంజ్ చేస్తున్నారు, శుభ్రంగా ఉంటున్నాయి అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం హాస్పిటల్ ఎంట్రన్స్లోనే మైక్ అనౌన్స్మెంట్ అనేది పేషెంట్స్కు చాలా కన్వీనియంట్గా ఉంది. అంటే ఏ వార్డు ఎక్కడ ఉంది అంటే సైన్ బోర్డ్స్ మాదిరి. ఆ తర్వాత కరప్షన్ గురించి అవేర్నెస్ తీసుకొస్తున్నారు. ఈ హాస్పిటల్లో చేర్చడానికి ఎవరైనా అడిగారా, లేదా ఇక్కడ ఏదైనా మందులు ఇస్తామని చెప్పేసి ఎవరన్నా డబ్బులు అడిగారా, లేకపోతే అక్కడిక్కడ ట్రావెల్ చేసడానికి వీళ్ళకి అవి ఉంటాయి వీల్ చైర్స్, అవి తీసుకుపోయేదానికి వర్కర్స్ అట్లా ఏమైనా డిమాండ్ చేస్తున్నారా, అవన్నీ మేము క్రాస్ చెక్ చేసాం. అక్కడ కూడా ఫీడ్బ్యాక్ బాగా వచ్చింది. మొత్తం మీద మాకు అందుతున్న ఫీడ్బ్యాక్లో కొన్ని వార్డ్స్లో డ్రింకింగ్ వాటర్ అయితే వాళ్ళకి సఫిషియెంట్గా అందుతుంది, కానీ యూసేజ్ వాటర్ మాత్రం నీట్నెస్గా కొన్ని వార్డులలో లేదు. కాంట్రాక్టర్ ఇన్ టైం పనిచేయలేదు, అందువల్ల మేము ఇబ్బందులు పడుతున్నామని ఆర్ఎంఓ గారు చెప్పారు. ఆమె అయితే చెప్తుంది, కానీ మేము పేషెంట్స్ని అడిగితే మా వార్డులో బాగున్నాయి సార్ అని పేషెంట్స్ పాజిటివ్గానే చెప్తున్నారు. తర్వాత గైనిక్ వార్డులోకి వెళ్ళాం. గైనిక్ వార్డులో ముందు ప్రసవించేటువంటి వార్డు చూసాం, ఆఫ్టర్ లేబర్ రూమ్ చూసాం, ఆఫ్టర్ డెలివరీ రూమ్స్ చూసాం. చాలా బాగుంది అనే ఫీడ్బ్యాక్ వచ్చింది. ఒకవేళ 1 or 2 ఎవరైనా బాగలేదు అని అనవచ్చేమో, కానీ మెజారిటీ అయితే చాలా సౌకర్యాలు బాగున్నాయి. కలెక్టర్ గారు వచ్చిన తర్వాత ఆయన ఆదేశాల ప్రకారం డాక్టర్లు అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ హాస్పిటల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి డిప్యూటీ కలెక్టర్
అద్దయ్య గారు ఉన్నారు. అద్దయ్య గారిని వెంట పెట్టుకొని కూడా తిరిగాము. ముఖ్యంగా ఫార్మసీలో చూసాం. ముఖ్యంగా మందులపైన నేను డిఎంఎన్హెచ్ఓ గారు ఏమైనా ఎక్స్పైరీ డేట్ ఉన్నాయేమో చూసాం. లేదు, ఇంకా తక్కువ డేట్ ఏదంటే 2027 దాకా ఉన్నాయి. వాళ్ళు ఇక్కడ ఇచ్చేటువంటి మెట్ఫార్మిన్, తర్వాత B12, D3 ట్యాబ్లెట్లు, తర్వాత బ్లడ్ ఐరన్ ట్యాబ్లెట్స్ బాగా అన్ని డేట్స్తో ఉన్నాయి. చాలా సంతోషం. వాళ్ళు కూడా రోజుకు ఎలా వాడాలి, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ డాక్టర్ ఏదైతే ప్రిస్క్రిప్షన్లో రాశారో దాని ప్రకారంగా వాడండి అని చెప్పేసి వాళ్ళకు మైకులో చెప్తూ ఉన్నారు. పేషెంట్లు కూడా ఏమి కన్ఫ్యూజన్ లేకుండా ఎటువైపు వెళ్ళాలో అటువైపు వెళ్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ వెంట వచ్చినటువంటి అసిస్టెంట్స్ కొంత డిసిప్లైన్ పాటించాలి, అది పాటించలేదు అనేది కనపడుతోంది. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. వాళ్ళ ప్రవర్తన కానీ, తెచ్చుకున్నటువంటి ఆర్టికల్స్ అక్కడిక్కడ వేయకుండా ఉండటం కానీ, నీట్నెస్గా ఉండాలంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. మొత్తం మీద కలెక్టర్ గారు ఈ హాస్పిటల్ యొక్క మెయింటెనెన్స్ పైన, దీని డెవలప్మెంట్ పైన దృష్టి కేంద్రీకరించారు. అందరూ డాక్టర్లు కూడా ఇది గమనించి మీ డ్యూటీస్ మీరు సక్రమంగా చేసుకోండి. ఎవరు నెగ్లెక్ట్గా ఉన్నా కూడా ఈ కలెక్టర్ గారు ఉపేక్షించరు. వార్డులు అంటే డాక్టర్లని కాదు నేను అనేది, వర్కర్స్ ఉంటారు, తర్వాత నాన్ టీచింగ్ ఉంటారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే ఇది మన ఒంగోలు టౌన్కే తలమానికం హాస్పిటల్. ఇటువంటి నేను కూడా చాలా జిల్లాలో చూశాను. మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ముఖ్యంగా నీట్నెస్, ఎక్కడ బ్యాడ్ స్మెల్ అనేది రాలేదు. కలెక్టర్ గారు దీని మీద దృష్టి పెట్టి శానిటేషన్ కొంచెం క్లియర్ చేయించారు. తర్వాత కొన్ని సౌకర్యాలు కల్పించారు. ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరొకమారు డాక్టర్ మాణిక్యరావు గారిని, అద్దయ్య గారిని, హాస్పిటల్ ఆర్ఎంఓ గారిని నేను కోరేది ఏమిటంటే ఎవ్రీడే అన్ని వార్డ్సు, తర్వాత ఓటీలు మీరు విజిట్ చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించి బాగుగా పేషెంట్స్ను రిసీవ్ చేసుకోవటం, వెళ్ళేటప్పుడు మంచి గైడెన్స్ ఇచ్చి మందులు బాగా వాడాలని చెప్పడం, ఇలా చేస్తే మనకు మంచి పేరు వస్తుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సార్ ఇక్కడికి డిఆర్ఓ గారు, డిఎంహెచ్ఓ గారు అందరూ రావడం జరిగింది. మా యొక్క పేషెంట్లతో వాళ్ళు తరచు అడిగారు, ఏంటన్నా కరప్షన్ ఇక్కడ ఉందా, లేకపోతే శుభ్రంగా ఎలా ఉంది, పేషెంట్లు ఎలా చూస్తున్నారు డాక్టర్లు మిమ్మల్ని అని అన్నీ రికార్డ్ జరిగింది. సార్ కలెక్టర్ గారు వచ్చిన తర్వాత మేము ఆయన ఆదేశాల మేరకు శానిటేషన్ చాలా వరకు ఇంప్రూవ్ చేశాము, బాగా మెయింటైన్ చేస్తున్నాము. డ్రగ్ అవైలబిలిటీ, తర్వాత ఓపీలో అనౌన్స్మెంట్ సిస్టమ్ కలెక్టర్ గారు కోరికతో పెట్టారు. ప్రతి పేషెంట్కు తెలియాలి ఇక్కడ డ్రగ్స్ ఫ్రీగా ఇస్తున్నారు అని. అదంతా కరప్షన్ ఎవరైనా అడిగితే కూడా ₹5 మాకు ఇన్ఫార్మ్ చేయండి అనే సిస్టము రాష్ట్రంలో ఏ హాస్పిటల్ లేదు, మన ఒక్క హాస్పిటల్లోనే ఉంది. దానికి మేము కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. తర్వాత ఫార్మసీలో కూడా దాదాపు 300 రకాల మందులు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సార్ చూశారు, డోలో 65, అదే పారాసిటమాల్, బి కాంప్లెక్స్, ఇవన్నీ ఇంత కాస్ట్లీ మెడిసిన్స్ ఆశ్చర్యకరంగా ఉంది అని చెప్పేసి మేము ఫీల్ అయినాము. మా డాక్టర్లందరూ మేము శ్రద్ధగా మా విధులకు హాజరవుతూ టైం ప్రకారం వస్తూ పేషెంట్లకు ఎట్టి పరిస్థితుల్లో విసుక్కోకుండా, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ పాజిటివ్ పర్సెప్షన్ మీద పేషెంట్లు అడుగుతారు కదా, ఇంటికి పోయినప్పుడు కూడా గవర్నమెంట్ అడుగుతూ ఉంది. అందుకనే మేము ప్రతిసారి ఎంఎన్ఓలకు అందరికీ మీటింగ్లు పెట్టి, డాక్టర్లకు మీటింగ్లు పెట్టి తరచూ వాళ్ళను విన్నవించుకుంటున్నాము, ఆదేశిస్తున్నాము కూడా బాగా చేయండి. మాకు మంచి టీం ఇక్కడ ఉన్నారు, ఆర్ఎంఓ గారు, డిప్యూటీ సూపరింటెండెంట్ అద్దయ్య గారు. మేము దీన్ని అభ్యుదయ పదంలో నడుపుకుంటూ ఒంగోలు జిల్లా వాసులకు మంచి సేవలు కల్పించాలనే ఉద్దేశంతోనే ముందుకు పోతున్నాము. అదే కాకుండా సారు
మన జిల్లా కలెక్టర్ గారు రాజబాబు గారు ఈ దాదాపు 10 కోట్లతో ఈ హాస్పిటల్ ఫెసిలిటీస్ కల్పించాలని నిర్ణయించడం జరిగింది. త్వరలో అది కూడా సావధానం కార్యరూపం దాల్చనుంది. దానికి మా హాస్పిటల్ తరఫున అందరి తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కలెక్టర్ గారికి.